విద్యార్థుల మధ్య పోటీతత్వం పెంచేందుకు ఓ ఉపాధ్యాయుడు వినూత్నమైన ప్రయత్నం చేశాడు. ఇండిగో విమానంలో 6 విద్యార్థులను విశాఖ నుంచి విజయవాడకు తీసుకువెళ్లారు. దుర్గగుడి దర్శనంతో పాటు వివిధ ప్రదేశాలను చూపించి ట్రైన్లో విజయనగరానికి తీసుకొచ్చారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు ప్రేరణ, పోటీతత్వం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని ఉపాధ్యాయుడు మరడాల సత్యనారాయణరావు తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకి ప్రేరణ ఉత్సాహం కలిగించడం కోసం వినూత్నంగా విద్యార్థులు విమానం ఎక్కిస్తుంది బాగుంటుంది అనే ఆలోచనతో ఈ సంవత్సరం 6 విద్యార్థులు విమానం ఎక్కించాం. ముఖ్యంగా చీపురపల్లి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో మండలం ఫస్ట్ వచ్చిన విద్యార్థులు 4 విమానం ఎక్కిస్తాము. ఆ విధంగా మా పాఠశాల విద్యార్థి ఒకరు గర్భం హై స్కూల్ నుంచి 6 విద్యార్థులు విమానం ఎక్కించాము. నిన్నను 10వ తేదీ ఆదివారం నాడు విశాఖపట్నం నుంచి విజయవాడకు ఇండిగో విమానం ప్రయాణం చేశాము. అక్కడ దుర్గాదేవి దర్శనం చేయించాము. తర్వాత భవానీ ఐలాండ్ అంతా చూపించి మిగతా దర్శనీయ ప్రదేశాలను చూసుకొని నైట్ ట్రైన్లో ప్రయాణం చేసి ఇప్పుడు విజయనగరం విమానంలో చేరుకున్నామండి. 2026-27 సంవత్సరానికి జిల్లా ఫస్ట్ వచ్చిన విద్యార్థులకి ఎవరైతే వస్తారో వాళ్ళకి విమానం ఎక్కిస్తానని మీ ముఖంగా తెలియజేస్తారు. నా పేరు మరడాన సత్యారావు అండి, తెలుగు ఉపాధ్యాయుడిని, జడ్పీహెచ్ఎస్ గోపన్నవలస. I recently completed my 10th class board exams. I got 590 out of 600. I am from KCBB Merkumudam. మరడాన సత్యారావు సార్ అనే మాకు మండలానికి టాప్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఫ్లైట్ ఎక్కిస్తామని చెప్పారు. మా స్కూల్కి వచ్చి అనౌన్స్ చేశారు అనమాట. మేము దాని ప్రకారంగా కష్టపడి చదివి 590 మార్క్స్ తెచ్చుకున్నాం. సార్ మాకు ఆఫర్ చేశారు, మీరు ఫస్ట్ వస్తే మీకు ఫ్లైట్ ఎక్కిస్తామని చెప్పి. సార్ ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించారు. అంటే ఎవరికైనా స్టూడెంట్స్ కి ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళు ఇంకా మోటివేట్ అయ్యి చదువుకొని, మేము కూడా అంటే మమ్మల్ని కొంతమంది ఇన్స్పైర్ గా తీసుకొని ఇంకా మేము కూడా తెచ్చుకొని అక్కళ్ళ చెల్లెళ్ళ మేము కూడా వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు కదా. సో మీరు కూడా ఇలా బాగా చదువుకుంటే మీరు కూడా నెక్స్ట్ టైం ఫ్లైట్ ఎక్కొచ్చు. సార్ సహాయం మేరకు మమ్మల్ని ఇంకా చాలా డివోషనల్ టెంపుల్స్ కానీ ఐలాండ్ కానీ అన్ని ప్లేసెస్ కి తీసుకెళ్లి చూపించడం జరిగింది.